మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం మహిబాద్ జిల్లాలోని శనగపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు ఒక విజువల్లో చూపించాము. గార్లలో వేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. దానికి సంబంధించింది దానికంటే చరిత్ర కలిగిన టెంపుల్ ఇక్కడ శనగపురం గ్రామంలో కాదు. ఇక్కడ కూడా శ్రీ వేట వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిసి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ ఆశీర్వాదం అందిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం మృగశిర రెండో వారం రోజు ఇక్కడ గ్రామస్తులందరూ వనభోజనాలకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కొన్ని 50 సంవత్సరాల క్రితం ఇక్కడ బండ్లు తిరగడం, భారీ ఎత్తున పూజలు జరగడం జరిగేది. కాలక్రమేణా ఈ గుడికి కొంత ఆదరణ తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకనంటే మారుతున్న ప్రభుత్వాలు అయి ఉండొచ్చు, పాలకులు అయి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులు కొంతమంది తెలపడం జరిగింది. ఇక్కడున్న ఆదరణ ఏమాత్రం తగ్గకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న చెట్ల కిందికి వచ్చి వంటలు చేసుకొని వనభోజనాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అసలు ఈ గుడి ప్రత్యేకత ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న పూజారిని మరియు కొంతమంది గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. శ్రీనివాసాయ మంగళం త్రోమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క శనిపురం గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దేవాలయం శనిపురానికి దక్షిణ భాగంలో ఈ యొక్క దేవాలయం ఉంది. ఇది అత్యంత వైభవపేతంగా ప్రతి ఒక్క సంవత్సరము జ్యేష్ఠమాసం మృగశిర కార్తెల 2వ శనివారము ఇది వనభోజనాలకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మహిమాన్వితమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి చాలా భక్తి శ్రద్ధలతో దర్శించుకొని వారి యొక్క కోరికలు కోరుకుంటే ప్రతి ఒక్క సంవత్సరానికి ఆ కోరికలు నెరవేరుతాయి. ఆ విధంగా భక్తులందరూ వచ్చి యొక్క దర్శనం చేసుకుంటారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానకోట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి శనిపురం గ్రామం. ఈ గ్రామం లోపల కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సతీ సమేతంగా చక్రధారి యొక్క శనిపురం కొండ మీద వెలవడం జరిగింది. స్వయంభూ దేవునిగా మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకోవడం కోసం ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం మృగశిర కార్తె 2వ శనివారం నాడు ఈ గుట్ట మీదకి వచ్చేసి దేవుని దర్శనం చేసుకొని మరి ఇక్కడే వంటలు గిట్ల చేసుకొని మరి యొక్క తమ యొక్క కానుకలు కావచ్చు కోరిన కోరికలకు ప్రతిఫలంగా సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కనుక చూసినట్టయితే చాలా మహిమగల వెంకటేశ్వర స్వామి. ఈ శనగపురం క్షేత్ర పాలకుడైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి మరి మనం ఏ కోరిక కోరినా కూడా ఆ కోరికలు తీర్చడమే కాకుండా ఈ సంవత్సరం ఇవాళ ఇక్కడికి వచ్చేసి మనం దేవుని అయితే మనం కళ్యాణం కాకుండా ఉద్యోగం రాకుండా మరి జీవితంలో స్థిరపడాలనుకున్నా మన భవిష్యత్తులో మంచి జరగాలనుకున్నాం మీ ఏ కోరికైనా కూడా ఇవాళ వచ్చి విన్నవించుకున్నట్టయితే వచ్చే సంవత్సరం కల్లా తప్పకుండా మరి కోరిక తీర్చేటువంటి మంచి మహోన్నత మహిమగల స్వామి. ఇవాళ ఈ కొండ మీద శనిపురం దక్షిణం బాగున్నటువంటి కొండ మీద ఒక ఆహ్లాదమైన వాతావరణం. నీకు మనసు బాగలేకపోతే నువ్వు సంతోషంగా లేకపోతే వచ్చి ఒక 2 నిమిషాలు ఇక్కడ కూర్చొని దేవుని కనుక ధ్యానించినట్టయితే నీకు అన్ని సకల శుభాలు జరుగుతాయి. ఇది వాస్తవం, జరిగింది, జరగబోయేది కూడా. ఇవాళ ఒక శనిపురం గ్రామ ప్రజలే కాదు, మానుకోట పట్టణ ప్రాంతాల ప్రజలే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక ఈ కొండ మీదకి వచ్చేసి దేవుని దర్శనం చేసుకుంటారు. గత 40-50 ఏళ్ళ కింద కూడా ఈ గుట్ట చుట్టూ బళ్ళు తిప్పడమే కాకుండా వైభవీతంగా కళ్యాణాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గుడికి ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే సెలయేరు ఉంటుంది ఇక్కడ, కోనేరు. ఈ కోనేరు అనేటువంటిది అది మా కోనేరు లోపల నీళ్లు లేవు అనేటువంటి మాట నాకు 50 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మరి ఆ మాట ఇప్పుడు కూడా వినపలేదు. ఎన్ని యుగాలైనా ఎన్ని రోజులైనా కూడా ఎంత ఎండలు కొట్టినా కూడా ఆ ఒక్క చుక్క కూడా ఇంకిపోదు. ఇప్పుడు గుడికి కావాల్సినటువంటి ఆ దేవునికి మనం ఏవైతే మన నీళ్లు కావాలనో మరి జలాభిషేకం కానీ ఏదైనా కూడా ఆ నీళ్ళు వాడతారు. వచ్చిన భక్తులు కూడా అవే నీళ్ళు వాడతారు. అయినా కానీ ఒక్క చుక్క కూడా ఇంకిపోదు. అంటే ఈ యొక్క గుడి యొక్క మహిమ, ఈ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు ఈ శనిపురం ప్రజలందరినీ కూడా మరి కాపాడుతున్నాయి. సంవత్సరం కూడా
ఈ కొండ మీదకి వచ్చి మొక్కులు చెల్లించడమే కాకుండా ప్రతి మృగశిర కార్తె రెండో శనివారం నాడు గ్రామ ప్రజలు అంటే కులం లేదు మతం లేదు ఐక్యత అందరూ కూడా ఈ గుట్ట మీదకి వచ్చేసి వనభోజనాలు రావడం జరుగుతుంది. ఇక్కడనే భోజనాలు వండుకొని ఇక్కడే తినడం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా వెంకటేశ్వర స్వామికి వేట వెంకటేశ్వరుల యొక్క పేరు ఉన్నది. ఆ వేట వెంకటేశ్వరుల పేరు ద్వారా ఇక్కడ కోళ్ళు మేకలు రకరకాలుగా భక్తులు ఏవైతే మొక్కుంటారో అవన్నీ కూడా ఇక్కడ మొక్కులు చెల్లించి చేసే పద్ధతి ఉన్నది. ఏదేమైనా కూడా ఈ ప్రాంతం లోపల ఈ మానుకోట ప్రజలు కావచ్చు, శనిపురం గ్రామ ప్రజలు కావచ్చు సుఖశాంతులతో ఉంటుంటారంటే మా యొక్క క్షేత్ర పాలకుడు మా రారాజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. మరి ఈ యొక్క గుడి నిర్మాణం కూడా శనిపురంలో ఉండే మా రామరాజు వంశీయులు మాత్రం నిర్మించడం జరిగింది. దాని ద్వారా ఇక ముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గుడిని భారీ ఎత్తున నిర్మించడానికి కూడా గ్రామ ప్రజలను కూడా కోరుకోవడం జరిగింది. స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం శనిగపురం వెంకటేశ్వర స్వామి గుట్ట మీద స్వయంగా వెలిసిన మన స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారికి మృగశిర రెండో శనివారం రోజు కంపల్సరీ శనిపురం ప్రజలందరూ వచ్చి వన భోజనాలు పెళ్ళి కళ్యాణం అంతా చేయడం జరుగుతుంది. ఈ ఆచారం మా చిన్నప్పటి నుండి మా తాత ముత్తాతల నుండి ఈ గుట్ట మీద వచ్చి చేసే ఆచారం నడుస్తున్నది. ఇక్కడ కోనేరు ఎన్ని 50 డిగ్రీల ఎండాకాలం ఉన్నా ఎండని కోనేరు కూడా ఉంటుంది. అది ఈ గుట్టకు ఈ దేవాలయానికి ప్రసిద్ధి అది. కాబట్టి ఇక్కడ కళ్యాణం జరిగినా ఏం జరిగినా వాళ్లకు మొదటి కాన్పుగా కొడుకు పుట్టే ఆచారం ఉన్నది. ఒకసారి చిన్న పిల్లాడు కోనేరులో పడితే ఇక్కడ నుండి శనిగపురం పోయి పిల్లలు చెప్తే అక్కడ నుండి వచ్చిన దాకా కూడా తీస్తే బతికిన రోజులు ఉన్నాయి. అట్లాంటి వెంకటేశ్వర స్వామి ఈ గుట్ట మీద స్వయంగా వెలిసిండు కాబట్టి దీనికి అంత ప్రసిద్ధి ఉంటుంది. భక్తిగా కొలుస్తారు అందరూ. శనిగపురం ప్రజలందరూ భక్తిగా కొలిసి అందరూ ఈరోజు పండుగ వాతావరణం చేస్తున్నారు. వారందరికీ కౌన్సిలర్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర నా పేరు రామరాజు ఉపేందర్ పటేల్, శనిపురం మాది. మేము ప్రతి సంవత్సరం నా చిన్నతనం నుండి నా ఊహ తెలిసిన కాంచి చిన్నప్పటి నుండి మా ఊరంతా ఎడ్ల బండ్లు కట్టుకొని ఈ వనభోజనాలకి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర రావడం జరుగుతుంది. చిన్నప్పటి నుండి మా తాతల కాలం నుంచి ఇది మా తాతల రాములయ్య గారు నిర్మించారు ఈ గుడిని. మా రామరాజు వంశస్థులు చిన్నప్పటి నుండి మాకు బాగా ఊహదీసిన కాంచి గుట్ట మీద పోవాలంటారు. ఎడ్ల బండ్లు కట్టుకొని మేము వచ్చి బాగా చిన్నప్పటి నుంచి చాలా సంతోషంగా గడుపుతుంది. ఇక్కడ కొలను విశేషత ఏంటంటే కొలంలో ఎంత ఎండాకాలం ఉండని నీళ్లు మాత్రం మ్యాక్సిమం ఉంటాయి. ఎంత ఎండాకాలం ఎంత కరువు వచ్చినా కూడా ఆ కోనేరులో నీళ్లు చుక్క అనేది నీరు ఎండిపోదు. అంత మంచి విశేషత ఉంది. ఈ దేవుడి చాలా మహిమగల దేవుడు అంటారు. మా విలేజే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు వివాహాలు కూడా జరిపించుకుంటారు. ఇక్కడ అంత ప్రతిష్టత ఉన్నది దేవుడికి. కాబట్టి మేమేమనుకుంటాం చిన్నప్పటి నుండి వస్తాము. ఇక్కడ జారుడు బండ ఇవన్నీ చిన్నప్పటి నుండి బాగా ఆడుకుంటాం. చాలా ఎంజాయ్ అంటే సంతోషంగా ఉండేది. ప్రతి ఒక్కరం చాలా ఆనందంగా గడుపుకునేది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వెంకటేశ్వర స్వామి దేవుడి దయ వల్ల శనిపురం గ్రామ ప్రజలందరూ సుఖ సంచారంతో ఉండాలని, అలాగే ఈ దేవుని గుట్ట నిర్మాణంలో దేవాలయం కొద్దిగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.